Praise the Lord. Praise the Lord. అందరికీ ప్రైజ్ ద లార్డ్. All are fresh, right? ఈ ఉదయకాలం అందరు ఫ్రెష్ గా ఉన్నారు కదా. Because I was seeing only one sister Kirti was singing, she was praying and all, then slowly all came in. That's good. Yeah. Okay. Till now, what we have seen in the heart of the gospel is ఇప్పటి వరకు మరి సువార్త యొక్క హృదయము ఆ యొక్క అంశం గురించి మనము చూస్తున్నటువంటి విషయాలు చూద్దాం. from Romans 1 to 3, Paul clearly told, I share of or from the gospel of God, from God to the people. మరి రోమా 1 నుండి 3 వరకు మరి పౌలుగా చెప్తున్నారు, మరి సువార్త అనేది సువార్త దేవుని నుండి దేవుని దగ్గర నుండి మన యొద్దకు పంపబడిందండి. Then for the 4 books, he clearly showed with the 4 creatures, and we told Matthew, Mark, Luke, John are the 4 creatures, and we can see the glory of God in that. అదే రీతిగా మరి Revelation 4 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మరి 4 జీవుల గురించి మనం చూసామండి. మరి ఆ 4 జీవులు ఏ రీతి అయితే మత్తయి సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహానుకు మరి సాదృశ్యంగా ఉంటున్నాయి 4 సువార్తలకు. మరి ఈ 4 జీవులు ఏ రీతి మరి మహిమ పరిచారో ఆ ప్రకాశోత్తం చూసి ఆ రీతిగా ప్రభువైన యేసుని చూసి మనం కూడా మహిమ పరుస్తూ ఉన్నాం. I trust you remember the 4 creatures, so I'll not repeat that again. మరి మీరు 4 జీవుల గురించి నేను చెప్పినటువంటి మాటలు మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను. Then we saw in John 10, Jesus came to give us not only to get forgiveness from sin, but to give that Zoe life or abundant life to us. ఆ తర్వాత యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో మనం చూసాం, దేవుడు మరి సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Then I told that we'll see the prayer of Paul in Ephesians when we saw the prayer. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారి యొక్క ప్రార్థనను కూడా మనము నేర్చుకున్నాం. In that I went verse by verse, I explained, and then I connected that with Lord's prayer for you and me. మరి ఆ ఎఫెసీలో పౌలు గారి ప్రార్థన మరి వచనం వెంబడి వచనాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆ యొక్క వాక్యాన్ని జతపరిచాను. So then we finished with last class was on verse 18, I think, right? 18వ వచనం పైన మరి పోయిన వారం మనం నేర్చుకున్నాం, అవునండి? Am I correct? Yes, Pastor. Okay. So we finished with the knowledge of God. మనము మరి దేవుని యొక్క జ్ఞానము దానిపైన మనం ముగించుకున్నాం. Knowledge, I told knowledge usually we tell, or I've been telling from James and all, was we understand from what we see or read, or we grasp the things when we have an experience. చూడండి, మనకు అవగాహన కలిగినప్పుడు ఏదైతే మనం చూస్తామో, ఏదైతే చూడడం ద్వారా నేర్చుకుంటామో దానిని మనం జ్ఞానం అని పిలుస్తూ ఉంటాం. But here Paul or Peter talking knowledge is noskos, which means to recognize and think what really it is. మరి ఇక్కడ మరి ఇతర అంటున్నాడు, జ్ఞానం అనేది మరి ఏదైతే ఒక విషయం ఉందో దానిని మనం గుర్తించడం అనేదే జ్ఞానము. And in this case, having an intimacy understanding of God that will influence our heart. చూడండి, దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడము, ఆ జ్ఞానం కలిగి ఉండడము ఏదైతే మన హృదయాన్ని స్పందిస్తుందో అదేనండి జ్ఞానము. The knowledge of things what belongs to God. మరి దేవునికి చెందినటువంటి విషయాలను తెలుసుకోవడమే జ్ఞానము. The knowledge of God revealed in the gospel. మరి దేవుని యొక్క జ్ఞానము సువార్తలలో ఇమిడి ఉంది. And the truth is, God has a good opinion about you and us. మరి సత్యం ఏంటంటే నీ పట్ల నా పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. And once we have that understanding, that knowledge of God, our life changes drastically. ఒక్కసారి మనకి ఒక అవగాహన, దేవుడు నన్ను గుర్తిస్తున్నాడు, ఒక మంచి అభిప్రాయం ఉందన్న ఆలోచన మనలో ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో చాలా మార్పు వస్తుంది.
And we close with Ephesians 1:19-20, where the power of God is in us. It's not somewhere outside, but the power of God is in us. ఆ తర్వాత ఎఫెసీ 19:20లో మనం చూసాము. దేవుని యొక్క శక్తి ఎక్కడో బయట లేదు కానీ, దేవుని యొక్క శక్తి మనలోనే ఉంది అని మనం నేర్చుకున్నాం. And I gave an example of Ezekiel, and everyone wants to become like it, but the good news is we all have the same spirit of God in us. We have the same faith in us. Only difference between him and us is we are not renewed our mind while he has renewed his mind. చూడండి మరి ఉదాహరణకు హెచ్‌కేల్ అన్న గారి గురించి నేను చెప్పాను. అందరం కూడా హెచ్‌కేల్ అన్నలా ఉండాలని మనం ఆశిస్తూ ఉంటున్నాం. అయితే మనందరికీ అలాంటి శక్తి అనుగ్రహించబడ్డది. కానీ సమస్య ఎక్కడంటే మనము తను తన మనసును నూతన పరుచుకున్నాడు. కానీ మనం మాత్రము మన మనసును నూతన పరుచుకోలేకపోతున్నాం. Paul's other prayer was in Ephesians 3:14-21, which I'll not be telling now. మరి పౌలు గారి యొక్క మరొక ప్రార్థన 14 నుండి 21 వరకు. మరి అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. But in that, can anyone read verse 17 and 18? Chapter 3, verse 17 and 18. మూడో వచనము 17, 18 ఒకసారి చదవండి. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియే మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరు పారస్థిరబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. Yeah. Okay. It continues there. Here, as an engineer or as a person, we'll talk about 2D or 3D, 2-dimension or 3-dimension. మరి ఇక్కడ ఒక ఇంజినీర్ గా మరి 2 విధాలుగా మరి 2, 3 గాని యొక్క 2 డైమెన్షన్ లో వెళ్తున్నటువంటి విషయాలు మనం చూడవచ్చు. But here Paul is talking about 4-dimension. కానీ ఇక్కడ 4th డైమెన్షన్ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. He's telling you need to understand the love of God. మరి మీరు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. Which has breadth, length, depth and height. ఆ యొక్క ప్రేమ ఏంటంటే మరి దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు. So 4 dimensions, so much of love. In that love, when we have the understanding of that love, then our life changes. చూడండి ఈ 4 డైమెన్షన్‌లో అంటే 4 దిశల్లో ఉన్నటువంటి వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలగాలి. And when we understand that love of God, 19 and 20. 19, 20 చదువుదాం. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటినన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. The love of Christ passes all understanding, all knowledge. చూడండి దేవుని ప్రేమ మరి సమస్త జ్ఞానమును తెలుసుకోవడానికి మూలాధారం అండి. You will get or receive exceedingly abundantly more than you can even think about. చూడండి ఒక మరి జ్ఞానమునకు మించినటువంటి ఎవరు ఆలోచించలేనట్టుగా దానికంటే హెచ్చుగా ఉంది. A simple example I'll give and I'll stop this prayer. మరి నేను ఒక ఉదాహరణ సాధారణమైన ఒక ఉదాహరణ ఇచ్చి ఒక ప్రార్థన నేను ముగిస్తాను. We were unworthy, we were not qualified to be even God look at us. చూడండి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారం అంటే కనీసము మనము అర్హత లేనటువంటి వారము, కనీసం దేవుడు మన వైపు చూడలేనటువంటి పరిస్థితి మనకుంది. But his love is
so great that he did not even look at you, but he died for you on the cross so that he can take your sins, and in turn he can give his Zoe life to you and me. చూడండి మనం అలాంటి దైనందినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన వైపు మరి చూడకుండానే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టుటకు మనకు ఆ యొక్క జీవాన్ని సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. That's what Paul tells, that even when he has given you life, will he not take care of your things? చూడండి మీ కొరకు ఆయన ప్రాణాన్నే పెట్టగలిగితే మరి మీ కొరకు మీకు ఏం అవసరమో అది మీకు ఇవ్వలేడా? So when we understand this love, the agape love of God towards us, all our issues, all our problems will just melt like a butter in the hot sun. చూడండి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క అగాపే ప్రేమ ఆ యొక్క మరి ఆ అగాపే ప్రేమను మరి శాశ్వతమైన ఆ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే ఇక మనకి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మరి ఒక వెన్నలాగా ఎండలో ఉన్న వెన్న ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతాయండి సమస్యలన్నీ కూడా. But the problem is we don't try to understand the love, the four dimension love of God, in which all required is taken care, and not only that, he has given his Zoe life to you and me. చూడండి కానీ మనము ఈ 4 దిశలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నామండి. So Paul is praying that the church of Ephesians, or today the church of God all over the world, should understand this love of God. చూడండి మరి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి సమృద్ధి అయిన జీవమును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన ప్రేమను ఈనాటి క్రైస్తవుల సంఘాల్లో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నాయండి. When I counsel, when I pray for people start talking about their problems as if the problem is very big. I tell, just get lost in that love of God. Automatically you'll find your problem is already taken care. చూడండి చాలా మంది వ్యక్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క సమస్యలు వారు చెప్తూ ఉంటారు. వారి సమస్యలు ఎలా చెప్తారంటే ఇంకా అలాంటి సమస్య ఇంకెప్పుడు ఎవరికి రాలేదన్నట్టుగా వారు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి మాటలు నేను వింటానో వెంటనే నేను చెప్తాను, మీరు దేవుని ప్రేమలో రుచి చూడండి, దేవుని ప్రేమలో ఇమిడిపోండి, తెలుసుకోండి, అప్పుడు వీటన్నిటి నుండి మీరు బయటపడతారు. That's what Paul understood. That's what Peter understood. John understood. I'll be talking about knowledge of that love of God. మరి అదే ప్రేమను పౌలు గారు అర్థం చేసుకున్నారు, పేతురు గారు అర్థం చేసుకున్నారండి. ఇదే దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానము. We saw knowledge from Paul. Today we'll see from Peter. ఇంతవరకు పౌలు గారి యొక్క మరి జ్ఞానం నుండి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పేతురు నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. What is knowledge? I told. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటండి? The word was noskos. Noskos means what? నోస్కోస్ అనేటటువంటి పదం మనం ఉపయోగించాం. దాని అర్థము Hello, good morning. Are everyone tired after seeing India-Pakistan match? ప్రశ్న మీ అందరికి, జ్ఞానం అనగా ఏంటి? So I want someone to pray to make everyone get up from sleep. Yeah. దేవుని గుర్తించడం పాస్టర్ గారు. Yeah. The noskos, one clear word was there. Sister told rightly. What is the meaning of noskos? I told. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం. Amy? క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం. No. I gave very clear meaning. One more. Yeah, you all are going close to that, but very important meaning is to recognize a thing what really it is.
అంటే ఒక విషయాన్ని పూర్తిగా మనం అవగాహన కలిగి ఉండడం. అసలు అది ఏంటో మనకు పూర్తిగా అవగాహన కలిగి ఉండడం. It's not just information. అది ఏంటో ఊరికే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు గానీ, When you have, if you recognize the God as He is, His love, that knowledge will make an intimate relationship with God. చూడండి మన దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవుణ్ణి పూర్తిగా మనము పూర్తిగా తెలుసుకోవడం ఆయనను, అప్పుడు ఆయన గూర్చినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉంటున్నాం. That knowledge will influence our life. ఆ యొక్క దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. Knowledge, just generally, if you read a book, we get the knowledge is different, but the revelation knowledge, when we get about God, who really God is, that will influence our life. చూడండి ఇంక మామూలుగా చదువుకున్నప్పుడు మనకు ఆ జ్ఞానము వస్తూ ఉంటుంది. కానీ దేవుని గూర్చినటువంటి ఈ ప్రత్యక్షత అనేది, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, ఆ పూర్తి ప్రత్యక్షత అనేది దేవుని యొక్క జ్ఞానం నుండే మనము తెలుసుకోగలుగుతాం. That's what I showed. Paul prayed for the church of Ephesians that they get the knowledge of God. అందుకని ఎఫెసీ సంఘం కొరకు పౌలు గారు ప్రార్థన చేశారు. వారు దేవుని జ్ఞానమును గుర్తెరుగునట్లుగా మరి పౌలు గారు ప్రార్థన చేశారు. In that we saw that firstly he was thanking God, then he told, but the power of God resides in us, and that's all he prayed, that the church understands that. అందుకనే మరి మహిమ కలిగినటువంటి తండ్రిగా ఆ దేవుని యొక్క శక్తి ఏంటో అది సంఘము గుర్తెరుగునట్లుగా పౌలు గారు ప్రార్థించారు. Now we'll see what Peter is talking. ఇప్పుడు పేతురు గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. 2 Peter 1-4 we'll take, and Sister Brighty, you have to take Amplified Bible. 2 పేతురు 1-4 వరకు ఫస్ట్ వర్స్. Yeah, 2 Peter 1:1-4. 2 పేతురు 1 అధ్యాయము 1-4 వరకు సిస్టర్ బ్రైటీ చదువుతుంది ఇంగ్లీష్ లో. Okay, and I'll be stopping in the middle. I'll be explaining word by word. Okay. మధ్యలో నేను ఆపి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Pastor గారు. Yeah. Thank you. చదువు. Simon Peter, a servant and apostle, special messenger of Jesus Christ, to those who have obtained an equal privilege of like precious faith with ourselves in and though the righteousness of our God and Savior Jesus Christ. Thank you. Thank you, sister. Now see here, he's telling, okay, I am an apostle and all, we'll keep it apart. ఇక్కడ నేను అపోస్తులుడని మాటలన్నీ కూడా మనం ఇక్కడ రాయబడి ఉన్నాయి. But he's giving very important. He's writing this letter to those who have received the same precious faith. మరి ఎవరైతే అదే విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసమును పొందుకున్నారో వారికి రాస్తూ ఉన్నాడు. Precious faith that you receive through the righteousness of God or Lord Jesus Christ. ఈ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసము నీతిని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీతిని బట్టి పొందుకున్నటువంటి వారికి రాస్తూ ఉన్నాడు. Now, which faith is he talking about? అయితే ఇప్పుడు ప్రశ్న, ఏ విశ్వాసమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? My humble request everyone to involve and talk, because this is a huge topic. I'm telling very short. If you don't understand, it will be difficult to proceed. మరి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి మీరు అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద హ్యూజ్ టాపిక్. దాంట్లో నుండి మరి క్లుప్తంగా నేను మీకు వివరిస్తూ ఉంటున్నాను. Okay, I showed last class also that the same spirit that raised Jesus from death is in you and me. Romans 8:11. చూడండి, లాస్ట్ క్లాస్ లో మరి రోమా 8:11లో మాట చెప్పాను. ఏ యొక్క మరి ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపడానికి ఏ శక్తి అయితే తండ్రి ఉపయోగించాడో అదే పునరుత్థాన శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. The same measure of faith God has given to you and me. అంతేకాకుండా మరి మనందరికీ కూడా ఒకే పరిమాణం చొప్పున విశ్వాసం కూడా ఇవ్వబడి ఉంది. And that faith is a gift of God to you and me.
అంతేకాకుండా ఆ విశ్వాసము మరి దేవుని నుండి మనకొక బహుమానంగా నీకు నాకు ఇవ్వబడింది. This precious faith, what Paul is talking, is not your faith, but the faith what you received, the precious faith, the holy faith, the pure faith of God that you received in me, in you. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసము అది నీ నుండి వచ్చినది కాదండి. అది అమూల్యమైనది. అది దేవుని నుండి నీకు నాకు ఇవ్వబడినటువంటి విశ్వాసం. This faith we received is through the righteousness of our Lord Jesus Christ. ఈ విశ్వాసము మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనకు అనుగ్రహించబడింది. Is it clear? Verse 1 is it clear? మొదటి వచనం అర్థమైందండి? Yes, Pastor గారు. Okay. Now read verse 2, sister. రెండో వచనాన్ని చదువుదాం. May grace, God's favor, and peace, which is perfect well-being, all necessary good, all spiritual prosperity, and freedom from fears and hesitating passion and moral conflicts be multiplied to you in the full personal, precious, and correct knowledge of God and of Jesus our Lord. Amen. Amen. Now, sister, you read like this. May grace means God's favor. Peace means what? Which is perfect well-being, all necessary, all spiritual prosperity, freedom from fear, agitation of passion, moral conflict. So in all that issues, we have peace, and this grace and peace will be multiplied to you with the knowledge of Lord Jesus Christ. చూడండి, ఈ కృప తర్వాత ఈ సమాధానము అనేది మనకు మరి అనుభవ జ్ఞానం చేత అనగా మరి వృద్ధి చేయబడ్డది. మరలా మల్టిప్లై అవి దేవుని నుండి మనకు అనుగ్రహించబడ్డాయి. వాట్ ఈస్ గ్రేస్? గాడ్స్ ఫేవర్. ఇక కృప అనగా దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క సహాయం. ఫేవర్ 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 దేవుని యొక్క I'll give example. Just as an example, I'll give. Suppose I am the favorite child of my mother. మరి ఉదాహరణకు చెప్పాలంటే మరి నాకు తల్లికి నేను అనుకూలంగా ఉంటాను. Out of 3, if I am the favorite, if she makes 3 sweets, maybe she'll give one to all, but she'll give 2 to me because I am her favorite. మరి ఎందుకనంటే మరి ఒక ఇష్టమైనటువంటి బిడ్డగా, ఇష్టమైనటువంటి ప్రేమించే బిడ్డగా ఉన్నప్పుడు అందరికి 3 ఇచ్చినప్పుడు నాకు అందరికి 2 ఇచ్చినప్పుడు నాకు 3 ఇస్తుంది. So God's favor means God's special care, special attention, special love towards you. చూడండి, మరి దేవుని యొక్క ఫేవర్ అనగా మరి దేవునికి ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప ఒక ప్రత్యేకమైన రీతిగా మనకు అనుగ్రహించబడుతుంది. Okay. Now peace means what? సమాధానము. Jesus clearly told that I am giving you the peace not the world gives, but I am giving my peace to you. చూడండి, మరి లోకం ఇచ్చేటటువంటి సమాధానము నేను మీకు ఇవ్వట్లేదు, కానీ మరి నా యొక్క సమాధానమును నేను మీకు ఇస్తూ ఉంటున్నాను. At peace means what? Being a perfect well-being. మరి ఈ సమాధానం అనగా ఒక పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి స్థితిలో, spiritual prosperity, మరి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, freedom from fear, భయము నుండి విడుదల, freed from agitative passions, మరి లోక సంబంధమైన వాటి నుండి మనము విడుదల పొందుకోవడము. we have moral conflicts in us, in that we get peace. మరి ఏదైతే మన జీవితంలో ఉంటుందో వాటి యొక్క వాటి విషయంలో మనకు నెమ్మది కలగడము. Agitated passion means I can give example. ఈ యొక్క ఆ యొక్క పదానికి ఒక ఉదాహరణ చెప్తాను. For example, my car wash staff, my employee in my shop. ఓకే. మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ లో ఒక వ్యక్తి ఉన్నారు. His brother wanted a bike of 2 lakh rupees. మరి తన యొక్క సహోదరుడికి ఒక 2 లక్షల రూపాయలు కలుగజేసిన ఒక బైక్ కావాలనుకున్నాడు.
but his salary is only 15,000 rupees and he knows he cannot take that. But the passion, the confusion, the lust was so much that he took loan from the bank with this little salary and he bought this bike for his brother. చూడండి మరి ఆ యొక్క సహోదరుడికి వచ్చేదే చాలా తక్కువ, 15,000 రూపాయలు. కానీ తను ఎంత దానిపైన ఒక ఆశ అనగా ఒక ప్యాషన్ తీసుకోవాలి ఏ రీతిగా అయినా ఖచ్చితంగా అని ఒక దృక్పథంతో మరి తను లోన్ తీసుకొని తన తమ్ముడికి ఆ యొక్క 2,00,000 రూపాయల విలువ చేసే బైక్ ని కొనిచ్చాడు. Because passion, the right passion is good, but this agitating passion, which now his monthly salary, he's just giving the EMI to the bank and he's crying, why did I take that bike for my brother? చూడండి మరి ఇప్పుడు బ్యాంక్ లో మరి ఈఎంఐ కట్టడానికే డబ్బులన్నీ పోతున్నాయి. కానీ ఒక సరి అయినటువంటి ఆశ కోరిక ఉంటే మంచిది, కానీ ఈ చెడు ఆశ అనేది దురాశ అనేది మంచిది కాదండి. Okay, so in that we have a balance, we have peace, we will not fall in that kind of trap. మరి ఇలాంటి దురాశల్లోకి మనం పడిపోకుండా మనకు ఒక నెమ్మది, మనకు ఒక సమాధానం దేవుడిస్తాడు. Moral conflict is the next word. Now for us, we fight for our position, we fight for our name, and we conflict with people just for that. చూడండి మనము మరి పేరు కొరకో మన పదవి హోదా కొరకో అలాంటి మరి ఒక దురాశను మనం కలిగి ఉంటాం. In all that area we'll have peace, we'll know that this all are temporary, which is not important. But one more thing is that we should walk in that love of God and not important for all this. In that area also we get peace. చూడండి మరి ఇవన్నీ కూడా మరి లోక సంబంధమైనవి, ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనకు కావాల్సింది పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంబంధంగా మనం ఆలోచించాలి అని ఇలాంటి అలజడులు అన్నిట్లో కూడా మనకు ఒక నెమ్మది మనకు దేవుడిస్తాడు. Now I'll ask you one question. What should we do to get God's grace and peace in our life? మరి మీకు అందరికి ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? Very good. Fellowship and no. Very good. How many of you all agree with Brother Rajesh what he's telling? ఎంతమంది మరి రాజేష్ చెప్పిన దాంతో ఏకీభవిస్తారు? మనం ఆయనతో సహవాసం చేయాలి. Okay, praise God. Okay. Now I'll change. I'll fine tune my question to a different style. మరి ఇంకొక విధానంలో నా యొక్క ప్రశ్న అడుగుతాను. Okay, I'll ask you to pray that God grace and peace comes unto us. How will we pray? ఇప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనకు కావాలని ప్రార్థన చేయండి అని నేను అడిగినప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారు? ఇచ్చాడు. see, I'm removing the religion from us. Okay, I'm removing the religion from us. మనలో నుండి ఆ మతపరమైనటువంటి ఆలోచనను తొలగిస్తూ ఉంటున్నాను. Sister Bright was about to talk something. You can tell, sister, tell. Yes, Pastor Gary, you already provided, but still we will ask, give. give. See, this is the point I was coming to. Thank you, sister, for understanding my feelings. Yeah, we usually pray, God, we want your peace, we want your grace. Can you just give us? చూడండి మనకు ఇవి ఇవ్వబడ్డాయి, కానీ మరలా మరి దేవా నాకు ఆ కృపను ఇవ్వండి, నాకు సమాధానం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. But here Peter is clearly telling that grace and peace multiplies to you with the knowledge of God, Lord Jesus Christ. మరి కృపా సమాధానము ఇవి దేవుని యొక్క జ్ఞానం చేత మనకు మరి రెండంతలుగా మనకు ఇవ్వబడ్డాయి. The more you have knowledge on Jesus, the more you know the grace and peace you are experiencing in your life. చూడు, ఎంతగా మనము ప్రభువైన యేసుక్రీస్తుకు వచ్చినటువంటి అనుభవమును మనం కలిగి ఉంటామో అంతగా దేవుని యొక్క కృపా సమాధాన విషయము మనకు విస్తరిస్తుంది. When you understand the heart of Peter and Paul, you will not tell God, give me more grace and peace. You will tell that God, through the word, give me that knowledge, understanding that really understand your love, that I know the grace and peace which is in me, which will multiply in me. చూడండి, పేతురు గారు అదే రీతిగా పౌలు గారి యొక్క
ప్రార్థన మనం తెలుసుకున్నట్లయితే, ఇక మనము దేవా నాకు ఈ యొక్క మరి మరి సమాధానము కృపను నాకివ్వండి అని మనం అడగము కానీ, నీ యొక్క వాక్యంలో నుండి నాకు ఆ జ్ఞానాన్ని, ఆ వాక్యంలో నిన్ను పూర్తిగా తెలుసుకునే జ్ఞానం నాకివ్వండి. తద్వారా వచ్చేటటువంటి దేవుని తెలుసుకున్న ద్వారా వచ్చేటటువంటి కృప, సమాధానమును నాలో విస్తరిస్తుంది అని మనం ప్రార్థిస్తాం. Now again, I'll repeat the question: how will we get grace and peace? మరలా నేను రిపీట్ చేస్తున్నాను ప్రశ్న. మనకు కృపా సమాధానము ఏ రీతిగా వస్తుందండి? By having the knowledge of Knowledge Sure, of sure. God. Praise God. Praise God. Now, the next word what is used here is not, it's grace and peace will not be added, he told, but he told will be multiplied unto you. చూడండి, కృపా సమాధానము మీకు ఇస్తాను అని అక్కడ రాయబడలేదండి. అది విస్తరిస్తుంది అని రాయబడింది. Now, because we all know maths, we'll see the difference between addition and multiplication. మనకు మ్యాథ్స్ తెలుసు కాబట్టి ఇక అడిషనల్ మల్టిప్లికేషన్ గురించి చెప్దాం. Simple calculation we'll do, okay? 2 plus 2 is what? 2 + 2 Plus 2 is what? 6. Okay, now you can go on like that. Now we'll change. Now we'll come to multiplication. 2 into 2 is what? 4. 4 into 2 is what? 8. 2 plus 2 plus 2 came to 6, but 2 into 2 into 2 became 8. 8. 8. Means what? It's increasing, it's multiplying. So, or exponentially, it's increasing. So, in the same way, when you have knowledge of God's love in you, His grace and peace will multiply, means it will exponentially increase in you, which you will not be able to understand also. ఆమేన్. చూడండి, మనకు ఈ యొక్క కృపా సమాధానము మల్టిప్లై అవుతున్న కొలది ఏ రీతిగా అధికంగా అవుతుందో, ఆ రీతిగా మన జీవితంలో కూడా ఈ కృపా సమాధానం అలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుందండి. Okay. Now read verse 3. 3వ వచనం చదువుదాం. For his divine power has bestowed upon us all Just stop, things just stop that there. Just stop there, sister. His divine power has bestowed. Bestowed means what? In Telugu, can someone read that? In Telugu, it's a very good word. Because in Malayalam, I found it was good. So I believe in Telugu also it will be a good word. 2 Peter 1:3. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేసినందున దయచేసినాడు. Yeah, దయచేసి. He has bestowed, he has given, he has donated, he has given all his divine power to us. చూడండి, ఆయన మనకు ఆ యొక్క జీవమును, ఆ యొక్క శక్తిని మనకు దయచేశాడు. We saw there in Paul's prayer also the power of God is in us. మరి పౌలు గారి యొక్క ప్రార్థన కూడా మనం విన్నామండి. ఆ దైవిక శక్తి మనలోనే ఉందని మనం విన్నాం. Here Peter is telling his divine power has been bestowed, means he has just given you like this. Take it, my son, my daughter, all my power I'm giving to you. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, ఇదిగో ఆ యొక్క దైవికమైన శక్తి ఈ రీతిగా, ఇదిగో ఆయన ఇలా ఈ చేతులతో ఇస్తున్నాడు, దయచేస్తున్నాడు, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె అని. Now why he has given that power? Now sister, read from there. Divine power, then for his divine power has bestowed upon us all things that are requisite and suited to life and good lines through the full personal knowledge of him who called us by and to him to his own glory and excellence virtue. amen, amen. Means what? Whatever you require for your life, what is your requirement to become a godly person, he has already given to you and me. అంటే ఏంటండి, ఒక దైవికమైన వ్యక్తిగా మనం మార్చడానికి ఏదైతే మనకు కావాలో అది ఆల్రెడీ మనకు ఇవ్వబడి ఉంది. And this we get is when we have knowledge of him. మరి ఈ యొక్క ఆలోచనతో దేవుని యొక్క జ్ఞానం, ఈ రీతి అయినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే Everything required for your and my life and on the things how to walk a righteous,
holy life God has already given to you and me. చూడండి ప్రతిది కూడా మనకి ఏదైతే దేవుని కొరకు మనం చేయాలని కావాలని ఆశిస్తున్నామో ఆ ప్రతిది కూడా మనము మరి నీతివంతులుగా ఒక పరిశుద్ధులుగా జీవించడానికి ఏదైతే మనకు అవసరమై ఉందో అది ప్రభు మనకు అనుగ్రహించేశాడు. Why he has given you and me the divine power is, ఎందుకు ఆయన మనకు ఆ యొక్క దైవికమైన శక్తిని నీకు నాకు అనుగ్రహించాడంటే verse 4. 4వ వచనం. By means of these, he has bestowed on us his precious and exceedingly great promises, so that through them you may escape by flight from the moral decay, rootedness, and corruption that is in the world because of covetousness, lust, and greed, and become sharers, partakers of the divine nature. Now, why did he give that power to us? ఎందుకు మనకు ఆ శక్తిని ఆయన అనుగ్రహించాడు? In which includes all his great promises. ఈ యొక్క మాటలోనే తన యొక్క మరి యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇమిడబడి ఉన్నాయి. That you may escape. The very good word here they use is by flight. Means what? Uh, see, now you see flight when it takes off, it just goes off fast. చూడండి దీని నుండి మనం తప్పించుకోవడానికి అనగా ఇక్కడ ఒక మాట ఉపయోగించబడ్డది, ఒక ఫ్లైట్ అనగా ఆ యొక్క ఫ్లైట్ ఈ విమానం ఏ రీతిగా అయితే అలా వెంటనే పైకి ఎత్తబడుతుందో. God gave his promises, he bestowed his power to us so that we will escape the moral decay, the rottenness, corruption of the world. చూడండి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అదే కాకుండా ఆయన మనకిచ్చిన దైవిక శక్తిని ఆయన మనకు అలా దయచేశాడు. ఎందుకు అనంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైన భ్రష్టత్వము నుండి మనం ఆ రీతిగా మనము త్వరగా పైకి ఎత్తబడినట్లుగా, తప్పించుకున్నట్లుగా. To escape the worldly covetousness, that is lust and greed, to escape all that God has already given us, his promises to us, he has bestowed unto us. చూడండి లోకంలో ఉన్నటువంటి దురాశను, ఆ భ్రష్టత్వము నుండి మనము తప్పించుకున్నట్లుగా దేవుని యొక్క వాగ్దానము మనకు ఇవ్వబడింది. Not only to escape from this covetousness, this lust and all, but for us to become partakers of his divine nature. చూడండి కేవలము ఈ యొక్క లోక దురాశల్లోను భ్రష్టత్వం నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు కానీ ఆ దేవుని యొక్క దైవికమైనటువంటి స్వభావంలో మనం పాలి భాగస్తులుగా ఉండడానికి. Amen. Good word in Telugu. Amen. What is the meaning of that? Sister, just now you told partakers. The Telugu word is very good. What is that? పాలి భాగస్తులుగా ఉండడం Means what? అంటే ఏంటి? Knowledge. Get the knowledge on that, then your life will change. పాలి భాగస్తులుగా అంటే ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వీఆర్ వన్ ఒకటే. Amen. 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 Go a little more deep. Go a little more deep. The more deep we go, the more we become freed from this worldly lust, convict, and all, and we'll walk in the divine nature that God has already given to us. So ఇంకా go a little మనము more- yeah. ఇంకా లోతులోకి మనం వెళ్ళాలి. పాలి భాగస్తులో మనకు ఇంకా లోతులోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క దాని ఒక జ్ఞానమును మనం తెలుసుకుంటాం. For your example, I'll tell. Suppose this is the divine nature of God. Okay. చూడండి ఇది దేవుని యొక్క ఆయన యొక్క స్వభావం, దైవికమైన స్వభావం అనుకోండి. The moment I received Jesus as my savior, now Jesus is telling the actual truth is now you have become partaker, you have become sharer of my divine nature in you. చూడండి ఈ దేవుని యొక్క స్వభావం, దైవికమైన స్వభావములో మనం ఎప్పుడైతే మనము కూడా పాలిభాగస్థులం అవుతామో అలా ఒక్కటిగా ఆయన స్వభావంలోకి మనం ఒకటైపోతాం. Means what? Which nature do I have? ఇప్పుడు ఏ స్వభావము మనలో ఉంటుందండి? Jesus. Amen. What does the Amen. religion tells? See, I told ఇప్పుడు Christianity is not religion. What does the religion tells? ఇప్పుడు మతపరంగా ఏమని బోధిస్తూ ఉంటారు? You walk holy. యు ఆర్ ఎ సిన్నర్. Yeah, but you're a sinner. Yes. Now, if you want God to come, you walk holy, you do this, you do that, and maybe God will come unto you. But here, Peter, Paul are telling that God has bestowed unto you his divine nature. Now you become partaker of that divine nature.
చూడండి మతపరంగా ఏమని బోధిస్తుంటారంటే, ఇదిగో మీరు పరిశుద్ధులుగా కావాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి. ఏదో అలా చేస్తే దేవుడు ఇస్తాడేమో, ఇస్తాడో, ఇవ్వడో అన్నట్టుగా మతపరంగా బోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే, నా యొ నేను మరి ఆ యొక్క నేను పూర్తిగా నా యొక్క దైవిక స్వభావాన్ని నేను పూర్తిగా దయచేసి ఉన్నాను. నేను ఇచ్చి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. During the Adam and Eve time, God had given his nature to Adam and Eve, and the serpent came and told, no, 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 God has hidden from you. చూడండి ఆదామవ్వల కాలంలోనే ఆ యొక్క సమయంలోనే దేవుని యొక్క పూర్తి స్వభావము వారికి ఇవ్వబడ్డది. కానీ సాతాను ఏం చేసింది? లేదు లేదు మీకు ఇవ్వబడలేదు అని మోసగించింది. If they had the revelation that yes, we have divine nature in us and God has provided everything us, they would not have fallen in the temptation of sinning against God. చూడండి ఒకవేళ వారికి ఆదామవ్వలకు లేదు లేదు దేవుడు మాకు ఆ యొక్క దైవికమైన స్వభావము ఆయన ఏ స్వభావం కలిగి ఉన్నాడో మాకు అదే ఇచ్చాడు అనేటటువంటి ఆలోచన దేవుని జ్ఞానం వారు కలిగి ఉంటే అలా వారు పడిపోయి ఉండేవారు కాదు. Now Satan is, or serpent is happily sitting in the easy chair and his work is done by religion. చూడండి ఇప్పుడు సాతాను చాలా ఈజీ చైర్ లో కూర్చొని ఆ యొక్క మతము ద్వారా తన యొక్క పని అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. Religion is telling you need to do this, God is not there, God does not love you, God has not given you anything. But the truth is, Paul and Peter is saying, get the revelation, get the knowledge, understanding that God has already bestowed unto you his grace and peace. He has given his divine nature to escape the corruption of this world. చూడండి మరి ఇక ఇక మతపరంగా ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు మరి దేవుని యొక్క ప్రేమ ఇవన్నీ కూడా మరి వ్యతిరేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. కానీ పేతురు ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారి ద్వారా పేతురు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దేవుడు మనకు ఆయన దైవికమైన శక్తిని ఆల్రెడీ మనకు దయచేశాడు. దేవుని యొక్క కృప సమాధానము మనకు ఇవ్వబడ్డవి. ఆయన దైవిక స్వభావం మనలో ఉంది. Now I'll ask you one question. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు నేను అడుగుతాను. Why do we fail in our life? ఎందుకు మన జీవితంలో మనం విఫలమైపోతూ ఉంటాం? ఎందుకు ఫెయిల్ అయిపోతాం అంటే పాస్టర్ గారు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ డివైన్ నేచర్, గాడ్ నేచర్ అవన్నీ సరిగ్గా గుర్తించకపోవడం దాన్ని బట్టి. రైట్ Knowledge. అండర్‌స్టాండింగ్ లేదు. Knowledge. యెస్. నాలెడ్జ్. Doubting all comes, yes, sister also doubting. Doubting comes when we don't have the knowledge. అవును. అనుమానం అనేది వస్తుంది. ఎప్పుడంటే దేవుని యొక్క జ్ఞానం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది. So Paul, Peter, now I'll show John also, all were praying that the church gets this knowledge of God, God's love, unconditional love, two good news. We get the knowledge, then we are freed from the world fall trap. మరి పౌలు గారు, పేతురు గారు, తర్వాత యోహాను గారి గురించి కూడా నేను చెప్పబోతున్నాను. వీరందరిలో ఒకే ఒక ఆలోచన మరి సంఘము, దైవ బిడ్డలు దేవుని యొక్క ఈ యొక్క ఆలోచన, ఈయన యొక్క స్వభావము అది ఆ యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలి అని వారు ప్రార్థిస్తూ ఉంటున్నారు. When knowledge means what? Noskos means what? To recognize what God is and who God is for really is. ఈ నాస్కాస్ అనేటటువంటి పదానికి మరి దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు అని దేవుని గురించినటువంటి జ్ఞానమును తెలుసుకోవడం. The more that knowledge increases in us, ఎప్పుడైతే మరి ఇక జ్ఞానం మనలో అభివృద్ధి పరచబడుతూ ఉంటుందో, the more you know unmerited favor, empowering grace is there in our life. మరి ఎంతగా మనం జ్ఞానం తెలుసుకుంటుంటామో అంతగా మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ ఫేవర్ మనము గ్రహించగలుగుతాం. Which will give us emotional stability, that means free from fear, condemnation in our life. మన భావోద్రేకాలలో ఒక స్థిరత్వం అనేది మనకు కలిగిస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క శిక్ష, తీర్పు వాటన్నిటి నుండి కూడా ఒక భద్రతను మనకిస్తుంది. I'll repeat the same thing in one more way. ఇంకో విధానంలో మరి నేను చెప్తాను. The more intimate knowledge you have about God's goodness, God's mercy, God's love, God's forgiveness to you, చూడండి మరి దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క క్షమాపణ వీటి విషయంలో మనం పూర్తిగా మనము జ్ఞానం కలిగి ఉన్నట్లయితే how much knowledge you get on that area, so much of peace,
and grace will in your life. మరి ఎంతగా వీటి విషయంలో మనము జ్ఞానాన్ని పొందుకుంటామో, అవగాహన కలిగి ఉంటామో, నేర్చుకుంటూ ఉంటామో, అంతగా మనకు సమాధానం అని విస్తరిస్తూ వస్తుంది. For example, I'll just remove one religion thought from us, from you and me. ఉదాహరణకు మరి మతపరంగా ఉన్నటువంటి ఒక ఆలోచన నేను తొలగిస్తాను మీలో నుండి, నాలో నుండి. I do not know about you all, but I'll tell about my family. మరి మీ అందరి గురించి తెలియదు కానీ నా కుటుంబం గురించి చెప్పాలంటే It was told from we were small kids that yes, as before the day ends, everyone should come together and sit and pray. మరి ప్రారంభం నుంచి చెప్పారు ఏంటంటే మరి సాయంకాలము లో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ప్రార్థించాలి. It's good. We have to pray. అది మంచిదే, మనం అందరం కూడా కలిసి ప్రార్థించాలి. I'm not telling not to do that. మరి అది చేయకండి అని నేను చెప్పాను. But now what happened is, when we add words something like this, now if you don't come and pray, you will get a bad dream, you will not sleep well, or God will punish you. In things like that, when we add, చూడండి, అందరము కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవడం అది మంచిదే. కానీ దానిలో ఒకవేళ కలిసిపోయి ప్రార్థన చేయకపోతే రాత్రిపూట చెడ్డ కలలు వస్తాయనో, లేకపోతే అది అలా చెయ్యకపోతే మరి మనకి ఏదైనా నష్టం కలుగుతుందనో, దేవుడు కోపగిస్తాడనో, ఇలాంటి మాటలు ఒకవేళ చేర్చినట్లయితే I come to pray is not to get knowledge of God, but okay, God, see my attendance is there, so at night I have to sleep, don't disturb me, okay, I'm going to sleep, and I go to sleep. అయితే మనము ఇక మనం అందరము చేరుకున్న విధానం ఎలాగుంటుందంటే, ఇక నేను దేవుని యొక్క జ్ఞానం పొందుకోవడానికి నేను అక్కడ ప్రార్థించట్లేదు కానీ, ఇక రాత్రి నాకు ఎలాంటి చెడ్డ కలలు రావద్దు, నేను పడుకుంటున్నాను దేవా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినట్టుగా ఉంటుంది. So we gave our attendance, but we are thinking something else and we go and sleep. But here Paul and all are telling, no, 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 no. When you come for the family prayer, when you come together, get more knowledge about his divine nature, his unmerited favor, his grace, his unconditional love towards you. Then you can sleep peacefully without any fear. చూడండి, ఏదో మనం అటెండెన్స్ చేసుకోవడానికో మరి దేవుని దగ్గర హాజరు పలకడానికో కాదు కానీ, ఎప్పుడైతే మరి పౌలు గారు, పేతురు గారు ఈ ప్రత్యక్షతను పొందుకున్నారు, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ, ఆ కనికరమ, ఆ యొక్క క్షమాపణ, ఆ యొక్క దైవికమైనటువంటి ఆ ప్రేమను, అన్కండిషనల్ లవ్ ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, దానిని బట్టి ఖచ్చితంగా మనము ప్రార్థన చేస్తాం అలాంటి అనుభవ జ్ఞానంతో. Unmerited, undeserved, unconditional love of God towards you and me. చూడండి, దేవుని మరి ఆ యొక్క కొలత లేని ప్రేమ, మన పట్ల ఎలాంటి స్వార్థమైనటువంటి ఆ ప్రేమ, ఏమి ఆశించినటువంటి ప్రేమ ప్రభు నీ పట్ల, నా పట్ల కలిగి ఉంటున్నాడు. Amen, amen. The more you have that knowledge, the more you are freed from all the issues that brings confusion in your life, and you will be in stable life. ఎప్పుడైతే ఈ జ్ఞానమును, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం, ఈ జ్ఞానమును మనం కలిగి ఉన్నట్లయితే పూర్తిగా మరి ఎక్కువగా దేవుని గురించి మనము అనుభవ జ్ఞానంతో ముందుకు సాగలుగుతాం. Now, if you ask again, because you all know Ezekiel Anna, so I'm taking his name. If you ask Ezekiel Anna, do you think he has less problems? He has huge problems. చూడండి, ఒకవేళ మనము ఏజ్కెళ్ళన్న గురించి మనం అడిగినట్లయితే ఆయనకి ఏమైనా తక్కువ సమస్యలు ఉన్నాయండి? లేదు, అని భయంకర ఎన్నో ఎక్కువ సమస్యలు ఆయనకు ఉన్నాయి. I'll give a simple example. A meeting where 1,000 people comes, he has to ensure everyone gets food also good quality, and if anything bad happens in that, bad name comes to him, plus for them to stay, plus fees and everything for the worship leaders, the students, everything, plus there should be power, and plus he needs to plan for himself. He has a lot of responsibilities. చూడండి, మరి అతను ఒక 1000 మందికి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు అని అంటే, ప్రత్యేకంగా అక్కడ వారికి ఆహారంను మరి ఆహారము ఇవ్వాలి, మంచి బెస్ట్ ఆహారం ఇవ్వాలి. ఒకవేళ ఆ ఫుడ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అంతేకాకుండా వారు ఉండడానికి మంచి వసతిని ఏర్పాటు చేయాలి. మరి ఆరాధన విషయంలోను, మరి అక్కడికి వచ్చే వారి వాక్య విషయంలో అన్నిట్లో కూడా, ఈవెన్ మరి చివరికి తన గురించి తాను ప్రిపేర్ అవ్వాలి. ప్రతిది కూడా ఎంతో కష్టతరంగా తను చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. You have tension for your family of 1 or 2 people, but for him now the family is of 1,000 people he has to take care.
కానీ మనకు మన ఒక కుటుంబంలో నలుగురి కొరకే మనం టెన్షన్ పడుతుంటాం. కానీ తను మరి హిజ్కియా అన్న అయితే మరి దాదాపు తన కుటుంబంలో ఒక 1000 మంది కొరకు తను ఆలోచించాలి ప్రతిరోజు. But when you see him, when he comes on the pulpit, you will see a person who's standing still in peace, at rest, and he's talking with all love of God. చూడండి ఎప్పుడైతే తన యొక్క పుల్పిట్ మీద నిలబడి అలా వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉంటారో, ఆ సమయంలో తనలో చూసినట్లయితే ఎలాంటి ఆందోళన లేకుండా చాలా మరి సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా మనకు కనబడతాడు. Now, because people have seen him for years, no one will feel anything different. But when he started that, his family would have thought, "Huh, how this person Ezekiel is able to stand so still without any fear, but we having small problems, we are just shaky." చూడండి ఇప్పుడంటే ఆయన చూసి చూసి మనకు అలవాటైపోయి ఉండొచ్చు. కానీ ప్రారంభంలో ఒకవేళ కుటుంబ సభ్యులు చూసినట్లయితే ఈయన ఇలా ఇంత ప్రశాంతంగా ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? మరి మనమైతే చిన్న వాటికే మరి మనమంతా వణికిపోతున్నాం, షేక్ అయిపోతున్నాం. కానీ హిజ్కియా అన్న ఇంత ప్రశాంతంగా నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నాడని అనుకుని ఉండొచ్చు. Now a question, what was the difference between Ezekiel and others in his family? చూడండి ప్రశ్న. అయితే హిజ్కియా అన్నలో వారి యొక్క కుటుంబంలో ఉన్న వారికి తేడా ఏంటి? Having good knowledge of God. Amen. Now you understood? Now you understood the importance. It's not our attendance. We should have knowledge. We should have intimate knowledge of this loving God the Father. చూడండి మనకు అటెండెన్స్ కాదు, హాజరు కాదు, కానీ దేవుని పట్ల ఒక మంచి ఆ యొక్క జ్ఞానము, దేవుని పట్ల పూర్తి జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి. Now his family, his sister, brother told, there is something that he has that we don't have. మరి వారి కుటుంబంలోనే వారి యొక్క బ్రదర్ సిస్టర్ వాళ్ళు ఆ సహోదరులు చెప్పారు, ఏదో మాకు లేనిది మరి తనలో ఏదో ఒకటి ఉంది. Or he's not the same person what he was earlier. Now something difference is in him that we need. అయితే ఇంతకు ముందుగా ఉన్నటువంటి వ్యక్తిలాగా హిజ్కియా లేడు. ఏదో ఒక ప్రాముఖ్యమైనది, ఒక ప్రత్యేకమైనది తను కలిగి ఉన్నాడు. అది మాకు కావాలి అని వారు కూడా అనుకుంటున్నారు. Due to which always he has peace, joy, and that just bubbles out of him, and we can see that glory in his face. చూడండి దాని వల్ల ఆయన యొక్క సమాధానము, ఆ యొక్క ఆనందము, మరి ఆయన ముఖంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు, అది మనం ఆయన ముఖంలో చూడగలుగుతాం. Now a question to you all, what was the change happened in him and in his family? చూడండి ప్రశ్న మీ అందరికి, ఏ మార్పు మన అన్నలో కలిగింది? Again, you will tell the same thing. Tell that, no problem. Is more taking about God. Knowledge. No, Knowledge. very good. But knowledge, when you got, where did the change happen? The change happened inside, not outside. When change happened inside, automatically outside the change comes. చూడండి దేవుడికి ఇచ్చినటువంటి ఈ నాలెడ్జ్, జ్ఞానమును పొందుకున్నప్పుడు ఎక్కడ మార్పు వస్తుందండి? మొదటగా లోపల నుండి మార్పు వస్తుంది. ఎప్పుడైతే లోపల మార్పు వస్తుందో బయట కూడా మార్పు వచ్చేస్తుంది. That's what in Proverbs it says, as you think in your heart, you shall be. When you start thinking, when you start having the knowledge in you, the goodness of God, that goodness, mercy will flow through you, and the world will be able to see. చూడండి సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఈ లోపల మారిపోతుందో ఖచ్చితంగా ఆ యొక్క మంచితనము, ఆ ప్రేమ అనేది లోపల నుండి బయటకు వచ్చేస్తుంది. So that's why I told knowledge is not the head knowledge, but that knowledge when you get in you, it works inside you to outside, and your life changes effortlessly. చూడండి అందుకని ఈ యొక్క జ్ఞానం అనేది ఏదో మనకి హెడ్ నాలెడ్జ్ కాదండి. ఈ లోక సంబంధమైనది ఏదో నేర్చుకోవడం ద్వారానో ఆలోచించడం ద్వారా వచ్చేది కాదు. కానీ ఇక దైవికమైనటువంటి జ్ఞానము మనకు లోపల మన హృదయాన్ని మారుస్తుంది. Don't take me wrong, but I'll give one more example so that you can understand. చూడండి తప్పుగా తీసుకోకండి, కానీ ఒక ఉదాహరణ నేను చెప్తాను మనందరికి అర్థం కావడానికి. There are one group of Christians who tell that you should not put mush if you are a Christian. ఒక గుంపు వారు మరి ఒక మీసాలు పెట్టుకోకపోతే మరి No, you should not keep mush. Either you should have beard,
But mush Okay. means you're showing your manlyhood, so you should not. So you should not put మరి mush. మరి మీరు ఉంచుకోకూడదు, ఆ యొక్క మీసాలు పెంచుకోకూడదు అని చెప్తారు. You should put only white shirts. వైట్ White shirts. ఓకే. కేవలము తెల్ల వస్త్రాలే ధరించాలి. And that to full hand, it should be covered. మరి షర్ట్స్ కి మరి ఫుల్ హ్యాండ్సే ఉండాలి. Means what? You're externally changing, but internally you're still that stinking, corrupted person. చూడండి అంటే ఏంటి, కేవలం బయట మాత్రమే మనము చేంజ్ అవుతున్నాం, మార్పు చెందుతున్నాం, కానీ మనం ఎంత కోల్పోతున్నామో, మునిగిపోతున్నామో మనకు అర్థం కావట్లేదు. But Paul, Peter, now I'll show John, and all are telling that inside when you change, outside you'll automatically change. కానీ పౌలు, పేతురు గారు ఇప్పుడు యోహాను గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. మరి వారు చెప్పే మాటలు ఏంటంటే, లోపల నుండి మనం మార్పు చెందాలి. లోపల మార్పు చెందినప్పుడు ఖచ్చితంగా బయట మనకు ఆటోమేటిక్ గా మారుతాం. When you have the knowledge in you that you have the divine nature of God in you, మనకు దైవికమైనటువంటి ఆ స్వభావము మనం కలిగి ఉన్నామని ఎప్పుడైతే ఈ దైవిక జ్ఞానం మనం కలిగి ఉంటామో, means what? You are his ambassador and people are seeing God in you. అనగా మనం దేవుని యొక్క రాయబారులమై ఉంటున్నాం. ప్రజలు దేవునిని మనలో చూస్తూ ఉంటున్నారు. You will not dress well, not to please people, but you will dress well, you will walk well, you will talk well, because you know you're representing God, and I don't want to represent God bad anytime. చూడండి, ప్రజలను మెప్పించడానికి మనము మరి డ్రెస్ వేసుకోవడము, మరి మన వస్త్రధారణ, అలంకరణ ఇవన్నీ ఉండవు. కానీ మనము మన దేవునిని మరి వ్యతిరేకంగా చూపించకుండా, ఒక చెడుగా చూపించకుండా, మనము మరి మన మంచిగా మన వస్త్రధారణ కానీ, మన మాట తీరు కానీ సమస్తము కూడా దేవునికి మహిమను తీసుకొచ్చే రీతిగా మనము సహాయం ప్రయత్నిస్తాం. Means what? You're not showing yourself, but you're showing your God always to the world. అంటే మనది మనం లోకానికి చూపించట్లేదు, కానీ ప్రతిసారి కూడా మన దేవుణ్ణి లోకానికి చూపిస్తూ ఉంటున్నాం. Amen. Amen. You understand? When your inside changes, automatically outside changes. చూడండి, అర్థం చేసుకోవాలి. మన లోపల మనం మార్పు చెందినట్లయితే మనం ఆటోమేటిక్ గా మన బయట కూడా మార్పు చెందుతుంది. God gives his peace through the gospel. చూడండి, దేవుడు తన యొక్క సమాధానమును మరి సువార్త ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. We'll see a lot of verses everywhere. God, Paul, Peter, and all are talking the same thing. If you read 1 Corinthians 1:3-5, what is it saying? మొదటి కొరింథీ 1-3 వరకు చూసినట్లయితే, I'm just adding some verses so that you will understand. Everyone we're talking about, through this gospel we get the things. చూడండి, ప్రతి ఒక్కరు ఈ సువార్త గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొన్ని అర్థం కావడానికి మీకు ఈ వచనాలు ఇస్తున్నాను. And today is the 6th class, but till now I've not started the topic of gospel. Okay. Okay. Now, grace, we see 1 Corinthians 1:3-5. 3-5 వరకు చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. How do క్రీస్తు you యేసునందు get grace and peace? ఏ రీతిగా మన కృపా సమాధానములు మనకు కలుగుతాయండి? By begging? ప్రభువైన యేసుక్రీస్తు By begging? అడుక్కోవడం ద్వారానా? Tell loudly no. By fasting? ఉపవాసం ద్వారానా? No. Or by having the knowledge on God the Father and Jesus Christ work for you and me, the grace and peace added unto you. దేవుడు తండ్రి మరి కుమారుడు వారి యొక్క ఇవ్వడం ద్వారా, వారి యొక్క పని ద్వారా కృపా సమాధానములు మీకు విస్తరిస్తాయా? In the same breath, I'll tell, I'm not telling don't fast, I'm not telling don't pray, but with the right understanding, when you do, you get what God has planned. Otherwise, a religion is happening in you, but you're not getting what God wants you and me to have.
చూడండి, నేను ఉపవాసం ఉండొద్దు, ప్రార్థించట్లేదని చెప్పట్లేదు. కానీ మనం చేసే వాటికి సరి అయినటువంటి జ్ఞానము కలిగి, జ్ఞానముతో మనము చేయకపోతే అవి మరలా మనకొక మతపరంగా మారిపోతాయండి. Okay. Or we'll see 2 Corinthians 1 18 19. 2 కొరింథీ మొదటి అధ్యాయం 18, 19 చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు గనుక Hmm. మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేత సిల్వను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. Amen. All the promises of God are yes and amen in Christ. చూడండి, దేవుని యొక్క వాగ్దానములు మరి అవన్నీ కూడా మనకు జరిగించబడ్డాయి. అవన్నీ క్రీస్తులో, అవన్నీ కూడా నమ్మదగినవండి. I'll just give 2 examples so that you will understand. 2 ఉదాహరణలు చెప్తాను మీకు అర్థం కావడానికి. Okay. Fear. భయము. What does 2 Timothy 1 7 says? 2 తిమోతి 1:7 ఏం చెప్తుందండి? తిమోతి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మన ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. So what is that God has given to you and me? దేవుడు నీకు నాకు ఇచ్చింది, అనుగ్రహించింది ఏంటండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. What are the 3 things? I'm sorry, I'll be repeating again. What are the 3 things? ఆ 3 విషయాలు ఏంటండి? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. Love, sound mind and stability. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. Okay. Now we saw in 2 Corinthians 1 18 to 19 means what? This is a promise. God has given us this in our spirit, not a spirit of fear, but He has given us a spirit of stability, love, and a sound mind in us. చూడండి, ఈ యొక్క వాగ్దానము మనకు చేయబడ్డది కదండి. అయితే ఏ యొక్క వాగ్దానం మనకు ఈ భయమును తొలగించడానికి మనకి ఈ యొక్క వాగ్దానము నమ్మదగినది. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. Now I'll tell, see what, when something confusion in our life comes, we'll pray, God, please help me that fear goes away from me. But here Timothy is telling is God has never given us fear. And if you're telling to pray to remove something what God has not given, is your prayer right? చూడండి, మరి మనకి ఏదైనా మన జీవితంలో ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఏదైనా భయం కలిగినప్పుడు వెంటనే దేవా మరి నాకు ఈ పరిస్థితి నుండి నాలోండి ఈ యొక్క భయమును తొలగించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరి తిమోతిలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మనకు అసలు ఆ యొక్క భయము, ఆ యొక్క పిరికితనమైన ఆత్మనే దేవుడు మనకి ఇవ్వలేదు. మరి ఏ రీతిగా మరి దేవుడు ఇవ్వని దానిని తీసివేయమని మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? Yes. When we pray, God will give. How? God will reveal us from 2 Timothy 1 and tell, hello, Baba, Alex, I have never given the spirit of fear. You get the knowledge that I have given the spirit of sonship to you, not a spirit of fear to you. So you walk like a son. When we have that knowledge, we'll know that the fear has gone away from you. చూడండి, అది ఎప్పుడైతే మనకి భయం వస్తుందో దేవుడు, అందుకే దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. దేవుడు చెప్తాడు, నేను నీకు పిరిగితనమైనటువంటి ఆ యొక్క ఆత్మను నేను ఇవ్వలేదు, మరి నీవు ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. నేను నీకు ఇంద్రియ నిగ్రహం గల శక్తి కలిగిన ఆ యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క శక్తినే నేను మీకు అనుగ్రహించాను, పిరికితనాన్ని ఇవ్వలేదు అని ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని మనం తెలుసుకుంటామో మనకు దేవుని కుమారుడిగా, ఒక వారసుడిగా ఉండేటటువంటి శక్తిని అనుగ్రహించాడు. అలాగే మనం నడుస్తాం. When you get that knowledge of sonship in you, you will tell, fear, you have come to the wrong address, get out from here, and you'll walk. ఎప్పుడైతే మనం తన యొక్క సొంత కుమారుడి యొక్క ఆ యొక్క అధికారమును మనం కలిగి ఉన్నామని మనము ఆ జ్ఞానంతో మనం తెలుసుకుంటామో ఇక భయంతో మనం చెప్తాం, భయమా నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, నువ్వు ఉండడానికి వీల్లేదని చెప్తాం.
Now we'll come to the next one, sickness. ఇప్పుడు రెండో మాటకు వద్దాం. రోగం. 1 Peter 2:24, what does it say? 2 పేతురు 2:24 ఏం చెప్తుంది? స్వస్థత. By his stripes you were already 2000 years back you were healed. ఆయన పొందిన దెబ్బల చేత మనము 2000 సంవత్సరాల క్రితమే మనము స్వస్థత పొందుకొని ఉన్నాము. Even before you were or I were born, God has given his divine health to us. చూడండి, నీవు నేను పుట్టక ముందే దేవుడు తన యొక్క దైవిక స్వస్థతను మనకు అనుగ్రహించాడు. So sickness is coming from Satan. John 10:10, the thief comes to steal, rob and destroy. కాబట్టి ఈ యొక్క రోగం అనేది సాతాను నుండి వస్తుంది. మరి యోహాను సువార్త 10:10లో దొంగతనమును హత్యను చేయడానికి వస్తాడు. The pity is we have knowledge of sickness, the symptoms of sickness, but we don't have the knowledge of divine health. That's why we allow sickness unto us. చూడండి, మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క రోగం గురించినటువంటి ఆ యొక్క జ్ఞానం మనకుంది. దాని యొక్క సిమ్టమ్స్ గురించినటువంటి సూచనల గురించి జ్ఞానం మనం కలిగి ఉంటున్నాం, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానమును మనం కలిగి ఉండట్లేదు. When we have knowledge of God, even if by mistake as a wrong address the sickness comes into you, you will tell, sorry, you have come to the wrong address, go to the other house, I am healed. చూడండి, ఒకవేళ ఏ రోగం వచ్చినప్పటికీ కూడా వెంటనే నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నువ్వు రోగంతో చెప్పగలుగుతావు, సారీ నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చావు, ఇదిగో నేను ఆల్రెడీ హీల్ అయ్యాను అని చెప్పగలుగుతావు. So you see, this is what Paul, Peter and all are telling. You get the knowledge of this unconditional pure love of God. కాబట్టి మీరు మరి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి స్వార్థం లేనటువంటి కొలత లేనటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను కూర్చినటువంటి ఆ జ్ఞానమును, దైవికమైన జ్ఞానమును మీరు తెలుసుకోండి. 2 Corinthians 1:18, Paul is not telling God is good today, bad tomorrow, I do not know. He's a very confused man. He told our God is a stable God whose promises are yes and amen in Christ, because he has already done for you and me. చూడండి, రెండో కొరింథీయులో ఆయన రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి మాట ఏంటంటే, మన దేవుడు స్థిరత్వము కలిగినటువంటి దేవుడు. మరి ఆ జ్ఞానమును మనము కలిగి ఉండాలి. We'll close with one more verse, 1 John 3:3. 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనుము. No, we'll become pure only when we go to heaven. లేదండి, మన పరలోకానికి వెళ్ళినప్పుడే మనం పవిత్రులుగా అవుతాం. Are you able to understand? When you know, here he is telling the knowledge of God, the goodness of God, you will be made as pure because you have his divine nature in you. As Christ is pure, you are pure. And when you know that, the fear and everything goes away from you. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని విషయంలో ఈ జ్ఞానమును తెలుసుకోవడానికి పూర్తి జ్ఞానం దేవుని పట్ల మనం కలిగి ఉంటామో, ఆయన ఏ రీతిగా అయితే పవిత్రుడై ఉన్నాడో మనము కూడా పవిత్రులుగా చేయబడ్డాము. That's why I told the God Jesus or the apostles told in Bible and the God religion talks is totally different. చూడండి, దేవుని బిడ్డలుగా మరి అపోస్తులు చెప్పినటువంటి మాట లేకపోతే మతపరంగా వీరు మాట్లాడే మాటల్లో మరి పూర్తిగా తేడా ఉందండి. When we know and understand the heart or essence of God, చూడండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క హృదయాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోగలుగుతామో. what is gospel? వార్త అంటే ఏంటి? Too good to be true news. మరి నిజమైనటువంటి సత్యం కొరకు అది చాలా మంచిది శుభవార్త. In that gospel you will be aware the fact that God has given you all things for your life and godliness. చూడండి, మరి నువ్వు దైవత్వంగా జీవించడానికి ప్రతిదీ కూడా ఆయన నీకు అనుగ్రహించాడు. I'll write that, you can note down. One second. God has given to you all things for life and godliness. దైవికంగా జీవించడానికి దేవుడు ప్రతిదీ కూడా అన్ని విషయాలు కూడా మనకు అనుగ్రహించాడు. When you have knowledge of that,
then that will directly influence your life. చూడండి ఎప్పుడైతే నాకు సమస్తం కూడా దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి ఆ జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఆ జీవము నిలిచి ఉంటుంది. 1 second. What is that? You and me are partakers of divine nature. చూడండి నీవు నేను దైవిక స్వభావములో మనం పాలి భాగస్థులం. When you know that, you will have spiritual, emotional, physical stability that you can lead a life God wants. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో మన యొక్క మరి ఆత్మీయ శారీరకంగా మన యొక్క ఆ భావోద్రేకాల విషయములో చాలా స్థిరత్వంగా మనము స్టెబిలిటీగా ఉండగలుగుతాం. A message came 6:30. Alex, stop. Yeah, so I'll stop. Anything you received today? ఈ రోజు ఏదైనా నూతనమైనది పొందుకున్నారండి? Yes, Pastor గారు. Amen. Amen. I know I'm going bit fast, but I'm trying to go slow. No, Pastor గారు. హలో. Medium. Okay, because I want you all to understand Bible. మీకు అందరికి బైబిల్ అర్థం కావడానికే మరి నేను వివరిస్తూ ఉంటున్నాను. I'm making you all to read Bible so that you start understanding. Once you understand, then no one can deceive you. అండి మీరు మరి బైబిల్ చదవాలని నేను ప్రోత్సహిస్తున్నాను. ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకెవరు కూడా మిమ్మల్ని ఓడించలేరు. And this is a problem happened to Adam and Eve. So they didn't have the right knowledge of God, so serpent came and deceived. చూడండి ఆదాము అవ్వలకు సరైనటువంటి దేవుని పట్ల సరైనటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారానే సాతాను వచ్చి మోసగించింది. The pity is 2000 years has passed, the church has found, but still the church does not have the right knowledge of God. That's why we are falling for the trap of Satan. చూడండి ఇప్పుడు కూడా మరి సంఘం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుని గురించిన సరైనటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారా ఎన్నో విషయాలు పడిపోతూ ఉంటున్నాం. We religiously have Sunday prayer, we have a lot of activities in the church, but the pity is the church or the people do not have the right knowledge of God. That's why they still have the spirit of fear, confusion in their life. చూడండి సరైనటువంటి మనము మామూలుగా మరి సండే వర్షిప్స్ కానివ్వండి, మనకు కూడికలు, వారపు కూడికలు అన్ని కూడా మనం మామూలుగా పెట్టాలని పెట్టేస్తుంటున్నాం. కానీ మరి ప్రజలకు ఇంకా పరిపూర్ణమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారా మరి ఇంకా భయములోను, ఆందోళనలోను, టెన్షన్స్ లోను జీవిస్తూ ఉంటున్నారు. Just imagine, I'll give an example, okay? Pastor Amma, don't take me wrong. I'll give an example, okay? ఉదాహరణ ఇస్తాను. Now, Pastor Amma will take in a month. They have a meeting almost 4 Sundays plus. I've seen they have every almost 10 to 15 meetings they have in a month. మరి ప్రతి వారము మరి ప్రార్థన కూడికలు ఉంటాయి. అంతేకాకుండా దాదాపుగా మరి వారంలో మరి 10 నుండి 15 వరకు మరి మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి నెలలో. In this 15 meetings, if they start giving the knowledge or the unconditional love of God to the church, if they start drilling into the head of every believer in the church, మరి ఈ మీటింగ్స్ లో ప్రతి ఒక్కరికి దైవికమైనటువంటి జ్ఞానం గురించి ప్రతి ఒక్కరిలో వారికి అవగాహన కలిగించడానికి మనం చెప్తున్నట్లయితే, I told drill means what? Put inside them. వారిలో డ్రిల్ అనగా వారి యొక్క మైండ్ లో అవి వెళ్ళేటట్టుగా మనం చేసినట్లయితే, then you will see within the next month, these people will become so strong, like they'll be ready to attack the next place. చూడండి ఈ ఒక్క నెలలోనే మరి మరలా వచ్చే నెల వరకు వారు ఎంతగా శక్తి పొందుకుంటారంటే ఇంకొక స్థలంలో కూడా వారు వెళ్ళి వారు నిలబడగలుగుతారు. Means what? The light will be so much that they'll tell other places is dark, I'll bring light there. చూడండి అంటే వారు ఏం చెప్పగలుగుతారంటే, ఇదిగో మరి ఎంత ప్రకాశవంతం అంటే పక్కన ఉన్నటువంటి ఆ చీకటిని కూడా మేము వెలుగుకరంగా చేయగలుగుతాం. Pastor, you need not come, we can go. That's what Jesus told. When you know and you understand me, you will do greater works than that I did. చూడండి మరి పాస్టర్ మీరు రాకపోయినా మేము వెళ్ళి చేయగలుగుతామన్న ఒక ధైర్యం వారికి వస్తుంది. అదే ప్రభువైన యేసు వారు చెప్పారు, మరి మీరు నాకంటే ఎక్కువ అద్భుతాలు కార్యాలు చేస్తారు అని. That's the reason I always come. I want every one of you, at least you, come out of religion to that relationship that you will shake your place and you will be the banner, you will be the light in your place.
కాబట్టి అందుకనే నేను మీ అందరిని కూడా అడిగేదేంటంటే, మీ అందరూ కూడా ఈ యొక్క మతపరమైనటువంటి ఆలోచనల నుండి మీరు బయటకు రావాలి. మరి ఆ యొక్క శక్తివంతమైనటువంటి పరిచర్యలో మరి మీరున్నటువంటి స్థలంలో మీరు గొప్ప పరిచర్య చేసి అనేకులను మీరు కదిలించగలగాలి. Amen. 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 Any questions? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Till now we've not started about Gospel, yeah. Yeah. It will come. It will come. I'm just, I'm, questions. yeah. I'm bringing you all the interest, or I'm showing from the disciples what they wanted. Then I'll come to gospel. And when you understand, you will get the complete picture. Sure, Pastor garu. Maybe another 2 to the third class onwards. Yeah. And the 3 more class, it will be like introduction only. It's very interesting, Pastor garu. Interest. Okay. Very enthusiastic. This is or mind mapping. What is that, sister? I couldn't understand. What is that? About she's saying it's a route map to God's knowledge. Path. Roadmap. This is an outline or mapping about God's knowledge. Oh, praise God, praise God. Okay, good. Okay. If no doubts, because 6:34, I'm sorry, 4 minutes extra. Pastor, we can pray and close. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయా తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆయా తండ్రి వేకువని నేను స్తుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఆయా ప్రభా తండ్రి ప్రత్యేకంగా నాయన చక్కటి మాటల చేత నీ వాక్కు చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇది నాన్న ప్రభా మరి తండ్రి యొక్క దైవికమైనటువంటి స్వభావం గురించిన ప్రభా మరి కృప సమాధానంను ప్రభా మీరు మాకు ఆయా తండ్రి అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నిన్ను కూర్చినటువంటి జ్ఞానమును అయ్యా తండ్రి పూర్తి యొక్క జ్ఞానమును ప్రభా మేము నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఈ రోజు తండ్రి మీరు అనేకమైనటువంటి విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మీరు మా పట్ల చూపించిన ఆ దైవికమైనటువంటి ప్రేమ ఆ యొక్క స్వభావము నా ప్రభ ఆయన తండ్రి మీలో మేము పాలి భాగస్తులుగా ఉండుటకు నా ప్రభ మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభ. ఏదో తండ్రి మరి యొక్క నీ కృప నీ యొక్క కనికరములు కావాలని మేము ప్రార్థించట కాదు, కానీ ముందుగానే మీరు మా కొరకు సమస్తము కూడా నీ శక్తి ద్వారా మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నీ యొక్క శక్తి నీ ప్రభావము అయ్యా తండ్రి మాలోనే మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ దినాన తండ్రి అయా సార్ ద్వారా తండ్రి అనేకమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇంకా మాలో ఉన్నటువంటి భయము, ఆందోళన, పిరికితనము ఇవేవి కూడా మాకు మీరు ఇవ్వలేదు. మరి ఇవ్వని వాటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నామని మేము గ్రహించి ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. ప్రత్యేకంగా నాయన నిన్ను కూర్చున్నటువంటి జ్ఞానంలో ఎప్పుడైతే నిన్ను పూర్తిగా మేము తెలుసుకుంటామో, పూర్తిగా నీ ప్రేమను మేము అర్థం చేసుకోగలుగుతాము నాయన. మరి ఎలాంటి ఆయా శ్రమ లేని జీవితాన్ని మేము జీవించగలుగుతామని మేము అర్థం చేసుకున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి అలజడులు, ప్రతి టెన్షన్, ప్రతి విధమైనటువంటి అయ్యా భావోద్రేకాల్లో ప్రభా నెమ్మది, సమాధానం విస్తరించాలి అని అంటే నిన్ను గూర్చిన నీ వాక్యం గూర్చిన ప్రత్యక్షతలు మేము నేర్చుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా నీ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ప్రభా మేము పొందుకుంటామో మా జీవితంలో ప్రశాంతంగా నెమ్మదిగా మేము జీవిస్తామని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు. ప్రతిరోజు కూడా నాయన నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నీ వాక్యపు వెలుగును మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని బాగా చదివే బిడలుగా నీ వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎంతగా నీ జ్ఞానాన్ని మేము తెలుసుకుంటామో అంతగా దైవికమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని మేము జీవించగలమని ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నీ కృపా సమాధానమును మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా.
మా ద్వారా అనేకులకు కూడా ప్రభా తండ్రి నీ యొక్క తండ్రి ఈ సువార్త అయ్యా తండ్రి ప్రభా అనేకులకు కూడా చేర్చుటకు మేము ఒక సాధనాలుగా వాడబడుటకు అలాంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదయ కాలంలో ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని నామలో బ్లెస్ చేస్తుంటున్నాం నాయన. నీ బిడ్డలందరూ కూడా ఒక దైవికమైన శక్తిని పొందుకొని ప్రభా అయ్యా తండ్రి అది మాలోనే ఉంది అని మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి పౌలు గారు పేతురు గారు గ్రహించారు ఆ తండ్రి ప్రభా, మేము కూడా గ్రహించి ఆ తండ్రి దైవికమైన కృపలో నడుచుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సార్ని బ్లెస్ చేయండి ప్రభా, ఇంకా అనేకమైనటువంటి విషయాలతో మీరు తండ్రి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship, and the teacherhood of Holy Spirit be with us, that all the truth should be revealed to us, that we can walk in the freedom, in the divine life that God has given us. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. ఆమేన్. Praise God. Amen. Brother Rajesh, ఎందుకంటే ఈ వెనస్డే నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ థర్స్డే రావాలంటే 1 సెకండ్ నేను ప్రిపేర్ చేశాను. యా, ఐ డూ వన్ థింగ్, రేపు టుమారో ఐ నాట్ జాయిన్. ఓకే, మీరు పాస్టర్ సిస్టర్ మరీ వస్తారు, సో దట్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ థర్స్డే. లేకపోతే థర్స్డే ఐ మే నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఓకే, ఎందుకంటే వెనస్డే కూడా క్లాస్ తీసుకోవాలి కదా. ఓకే ఓకే ఓకే, సో టుమారో ఐ నాట్ బి జాయినింగ్. నాకు ఇది అయిపోయిందంటే ఐ జాయిన్, మేబీ ఇన్ ద లేట్, లేకపోతే అట్లా ఐ సీ, బట్ టుమారో మేబీ ఐ నాట్ జాయిన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. Host can close. ప్రైజ్ గాడ్, దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు మాకు బోధించినందుకై అనేక నూతనమైన విషయాలు మనం తెలుసుకొని ఉన్నామండి. ఆ సమస్తము దేవుడు మనలోనే ఉంచాడని, కృపా సమాధానం మనకు ఆల్రెడీ కలిగి ఉన్నవి, వాటిని విస్తరింపజేస్తున్నాడు దేవుడు మనం తెలుసుకున్నాము. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఏం అవసరమై ఉన్నాయో కూడా ఆయన తీరుస్తాడు అనేసి మనం ఈ దినాన నేర్చుకుని ఉన్నాము. దేవుడు మనకు దయచేసిన ప్రతి దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండేవారమై మనం ఉండాలి. ఇంకా ఏమి నాలో లేదు, ఇవ్వండి ప్రభు అని అడగడం కాదు, కానీ సమస్తం ఇచ్చి ఉన్నాడని దేవుడికి థ్యాంక్ఫుల్గా మనం జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఉదయకాల సమయం నుంచి ఇది వరకు ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని చదివిన వారికి, మరి ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన పాస్టర్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణకి ప్రత్యేకమైన వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Praise the ప్రైజ్ Lord, లార్డ్. sister.